హాయ్ హలో అండి, అందరికీ నమస్కారం అండి. ఫ్రెండ్స్, మనకి ఇప్పుడిప్పుడే మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి. ఇక్కడైతే మనకు వచ్చిన అప్డేట్ ప్రకారంగా ఇక ఫోన్పే, గూగుల్ పే అలాగనే పేటిఎం వాడేవారందరికీ కూడా రేపటి నుంచి కొత్త రూల్స్ అంటూ అప్డేట్ అయితే వచ్చిందండి. అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి. ఆ కొత్త రూల్స్ ఏంటనేది వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది. ఇక లైక్ చేయండి ఫ్రెండ్స్. లైక్ చేయడం వల్ల మనకు తెలిసిన ఈ ఇన్ఫర్మేషన్ ఇంకొంతమందికి అయితే తెలిసే అవకాశం ఉంటుంది. ఖచ్చితంగా లైక్ చేయండి ఫ్రెండ్స్. లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాము. ఇక ఆన్లైన్ ట్రాన్సాక్షన్లు ఎక్కువగా చేసేవారికి బిగ్ షాక్ అయితే రావడం జరిగింది. ఫోన్పే, గూగుల్ పే అలాగనే పేటిఎం వంటి యూపీఐ యాప్లు వాడేవారు రేపటి నుండి అంటే ఆగస్టు 1 నుండి మారనున్న కొత్త రూల్స్ గురించి తెలుసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. ఎందుకంటే ఆగస్టు 1 నుండి యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ అంటే యూపీఐ లావాదేవీల నిబంధనల్లో భారీ మార్పులు రానున్నాయి. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఎన్పిసిఐ తీసుకొచ్చిన ఈ మార్పులు యూపీఐ వ్యవస్థ సామర్థ్యాన్ని పెంచటం, సర్వర్లపై భారాన్ని తగ్గించటం, లావాదేవీలను మరింత సురక్షితంగా చేయటం లక్ష్యంగా పెట్టుకున్నాయి. ఇక గూగుల్ పే, ఫోన్పే, పేటిఎం వంటి అన్ని యూపీఐ యాప్లకు ఈ కొత్త నిబంధనలు వర్తిస్తాయి. ఇక రేపటి నుండి మారనున్న ప్రధాన మార్పులు చూసినట్లయితే రోజుకు 50 సార్లే బ్యాలెన్స్ చెక్ చేసుకోవచ్చు. ఇకపై వినియోగదారులు ఒక యూపీఐ యాప్ ద్వారా రోజుకు గరిష్టంగా 50 సార్లు మాత్రమే తమ బ్యాంకు బ్యాలెన్స్ను చెక్ చేయగలరు. అంతకుముందు ఇలాంటి లిమిట్ అయితే లేదు. ఫిక్స్ అవర్స్లో అంటే ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట అలాగనే సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 9 గంటల 30 నిమిషాల వరకు బ్యాలెన్స్ చెక్ అభ్యర్థనను పరిమితం చేసే అవకాశం కూడా ఉంది. ఎవరికైనా డబ్బులు కొడితే లావాదేవీ తర్వాత బ్యాంకు బ్యాలెన్సు ఆటోమేటిక్గా తెలియజేస్తుంది. ఇక అకౌంట్ చూసే లిమిట్ ఒక యూపీఐ యాప్లో లింకు చేయబడిన బ్యాంకు ఖాతాలను రోజుకు గరిష్టంగా 25 సార్లు మాత్రమే చూడటానికి అనుమతిస్తారు. ఇది సిస్టంపై అవసరమైన లోడును తగ్గిస్తుంది. ఇక ఆటోపే సమయాల్లో కూడా మార్పులు. ఈఎంఐలు, సబ్స్క్రిప్షన్లు వంటి ఆటోపే లావాదేవీలు ఇకపై నిర్దిష్ట సమయాలలో మాత్రమే జరుగుతాయి. ఈ ఆటోపే లావాదేవీలు ఉదయం 10 గంటలకు ముందు, మధ్యాహ్నం 1 గంట నుండి సాయంత్రం 5 గంటల మధ్య మరియు రాత్రి 9 గంటల 30 నిమిషాల తర్వాత మాత్రమే ప్రాసెస్ చేయబడతాయి. ఒక ఆటోపే మ్యాండేట్కు గరిష్టంగా 4 ప్రయత్నాలు మాత్రమే అనుమతించబడతాయి. ఇక ఈ మార్పులు సాధారణ యూపీఐ యూజర్లకు పెద్దగా ఇబ్బంది కలిగించవు, కానీ సిస్టమ్ స్థిరత్వము, వేగము, భద్రతను మెరుగుపరచడానికి ఉద్దేశించబడ్డాయి. సాధారణ పేమెంట్లు, డబ్బు బదిలీలకు సంబంధించిన పరిమితులలో ఎలాంటి మార్పు అయితే లేదు.